డియర్ స్టూడెంట్స్, ఈ క్లాస్లో మనము గుప్తుల పరిపాలన అనే అంశం చెప్పుకోబోతున్నాం. గుప్తుల పరిపాలనలో పరిపాలనా వికేంద్రీకరణ, సరళీకృత పన్ను విధానాలు, అంతగా కఠిన శిక్ష లేనటువంటి న్యాయ వ్యవస్థ ప్రధాన లక్షణాలుగా మనకు కనపడతాయి. మౌర్య గురించి మనం చెప్పుకున్నాం. మౌర్యయుగము అత్యధిక కేంద్రీకృత వ్యవస్థకి నిదర్శనం. అనేక బలమైన పనులు ఉండేవి, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. తద్భిన్నమైన వాతావరణం ఇక్కడ కనపడుతోంది. అయితే ఈ యుగంలో కూడా రాజు నిరంకుశ పరిపాలనే సాగిస్తాడు. నిరంకుశ పరిపాలన అంటే అర్థము రాజే సర్వ పరిపాలనాధ్యక్షుడు, సర్వ సైన్యాధ్యక్షుడు, సర్వ న్యాయాధ్యక్షుడు కూడా అయి ఉంటాడు. ప్రాచీన మధ్యకాలంలో అన్ని వంశాలు ఈ విధంగా పరిపాలించే గుప్తులకు కూడా తేడా ఏమీ లేదు. అంతేకాదు రాజులు దైవాంశ సంబుధులుగా భావించబడతారు గుప్తులు కూడా. ఇది మౌర్య యుగంలో ఇది లేదు. గుప్త యుగం వచ్చేప్పటికి తిరిగి మళ్ళీ దైవాంశ సంభూతత్వ భావం వస్తుంది. రాజులు ఈ యుగంలో, గుప్తులు ఈ యుగంలో మహారాజాదిరాజా, మహారాజా భట్టారిక అనే బిరుదులే కాదు, రాజ పరమేశ్వర, పరమ భాగవత అనే బిరుదులు కూడా ధరించారు. ఇవి వాళ్ళ యొక్క దైవాంశ సంభూతత్వ భావాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇంత ముందులాగానే ఇది కూడా నిరంకుశ రాజకీయ వ్యవస్థ అయినప్పటికీ, ఎంత నిరంకుశ రాజకీయ వ్యవస్థ అయినా సరే పరిపాలనలో మంత్రిమండలి అనేది ఉంటుంది. కానీ ఈ యుగంలో కూడా మంత్రిమండలి అనేది ఉన్నది. వివిధ రకాల మంత్రులు ఉంటారు. వారి నామినకల్చరే కొంచెం తేడాగా ఉంటుంది. గుప్త యుగంలో కుమారామాత్య ప్రధానమంత్రి, సంధి విగ్రహక యుద్ధమంత్రి, భాండాగారిక కోశాధికారి, మహాదండనాయక సైన్యాధిపతి, వీళ్ళు ముఖ్యమైనటువంటి మంత్రులు. కానీ ఈ మంత్రిమండలి ఏదైనా సమస్య ఇచ్చినప్పుడు వాళ్ళు స్వేచ్ఛగా ఆలోచిస్తారు, నిర్ణయాలు చెప్తారు. కాకపోతే తుది నిర్ణయాన్ని రాజుగారే తీసుకుంటారు. ఇక దీంతో పాటుగా పన్నుల గురించి గమనించే పని అయితే, పన్నుల వ్యవస్థలో ఒక 5 రకాల పన్నులు చాలా ముఖ్యంగా కనపడుతున్నాయి. చూడండి, ప్రాచీన మధ్యకాలంలో ముఖ్యమైన ఆదాయం రాజుకి, ప్రభుత్వానికి భూమి పంట మాత్రమే. కాబట్టి భూమి ట్యాక్స్, ల్యాండ్ ట్యాక్స్. ఈ యుగంలో కూడా గుప్తుల కాలంలో ముఖ్య రాబడి భూమి పన్ను. ఇది పండిన పంటలో 1/6 నుంచి 1/4 వరకు వసూలు చేయబడేది. దీన్నే బాగా అనేవాళ్ళు. బాగా అంటే భూమి పన్ను, భూమి శిస్తు. రైతులు పండించిన పంటలో సాధారణంగా 1/6 వంతు తీసుకోవాలని ధర్మశాస్త్రాలు చెప్తున్నప్పటికీ 1/6 నుంచి 1/4 దాకా గుప్తులు వసూలు చేశారు. ఇది వాళ్ళ యొక్క ప్రధాన ఆదాయ వనరు. అదేవిధంగా ఉద్రంగా అనే మన పన్ను ఉండేది. ఉద్రంగా ఇది అదనపు భూమి పన్ను. భూమిపై విధించేటువంటి ప్రత్యేక లేదా అదనపు పన్ను అంటాం దీన్ని మనం. కనుక ఏదన్నా వాళ్ళకి భూమిని డెవలప్ చేయడం కొరకు కనుక రాజుగారు చేసి ఇచ్చే పని అయితే అటువంటి వాటి మీద పన్ను వేసేవాళ్ళు, అది ఉద్రంగా. మరొకటి భోగ. భోగ అంటే ఇది వస్తు రూపంలో ఉంటుంది, లేదా ఆదిత్య పన్ను అని కూడా వచ్చింది. దీన్ని గ్రామస్తులు, రాజు లేదా అధికారులు ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు వాళ్ళకు కావాల్సిన పళ్ళు, కూరగాయలు, పాలు, నెయ్యి, కట్టెలు, ఇటువంటి వస్తువులు సమకూర్చడం అనేది ఈ భోగ అనేది కింద జరుగుతుంది. మరొక పన్ను కర. ఈ కర అనేది ఒక రకంగా కప్పం లాంటిది. దీన్ని సామంత రాజులు లేదా అధీన ప్రాంతాలు ఉండే వాళ్ళు వసూలు చేసుకుంటారు. కనుక కర అనే పన్ను ఉండేది. ఇది కాకుండా ఉపరికర. ఉపరికర అంటే అదనపు పన్ను. ఉపరికర అదనపు పన్ను, సెస్. తాత్కాలిక భూస్వాములు, కౌలుదారులు లేదా ప్రత్యేక సందర్భాలు విధించే అదనపు పన్ను ఇది. కనుక 5 రకాల పన్నులు చాలా ముఖ్యమైనవి. ఒకటేమో భాగ, 2 ఉద్రంగ, 3 భోగ, 4 కర, 5 ఉపరికర. సైనిక వ్యవస్థలు కనుక మనం చూసే పని అయితే, ఈ కాలం నాటికి రథబలం బాగా తగ్గిపోయింది, అశ్విక దళానికి ప్రాముఖ్యత పెరిగింది. కనుక సైన్యంలో కాల్బలము, అశ్విక దళము, గజదళము, నావికా దళం కూడా ఉండేది. ఇక న్యాయ వ్యవస్థలో చూసే పని అయితే, న్యాయ వ్యవస్థలో ఈ కాలం నాటికి కొన్ని స్మృతులు వ్రాయబడ్డాయి. స్మృతులు న్యాయ వ్యవస్థ సంబంధించిన, ధర్మశాస్త్రాలకు సంబంధించిన పుస్తకాలు ఇవి. ఆ స్మృతులలో విష్ణు స్మృతి, కాత్యాయన స్మృతి, నారదీయ స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి ముఖ్యమైనవి. ఇవి పౌర నేర చట్టాలు విధించడమే కాకుండా ఈ రకంగా విచారణ జరపాలని కూడా చెప్తాయి. న్యాయ విచారణలో ముఖ్యంగా పత్రాలు, డాక్యుమెంట్స్, సాక్షులు, పోయిన వస్తువులు ఎక్కడ లభించే వాటి ఆధారాలతోటి కేసుల్ని విచారించేవాళ్ళు. ఇక్కడ కూడా అంతే.
రాజే సమన్యాయాధ్యక్షుడు. అయితే అన్ని కేసులు ఆయన చూడలేడు కాబట్టి ప్రాద్వివాకులు ఉండేవాళ్ళు, అంటే న్యాయమూర్తులు ఉండేవాళ్ళు. విచారణ జరిగేది. అయితే శిక్షలు అంత కఠినంగా ఉండేవి కాదు లాగా. కానీ ఉరిశిక్షతో పాటుగా అన్ని రకాల శిక్షలు ఈ కాలంలో కూడా మనకు కనపడుతున్నాయి. కానీ న్యాయ వ్యవస్థ సంబంధించి ఈ అంశాలు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక పరిపాలనా విభాగాలు కనుక చూసే పని అయితే, పరిపాలనా సౌలభ్యం కొరకు గుప్తులు తమ రాజ్యాన్ని భుక్తులుగా విభజించారు. భుక్తులను విషయాలుగా విభజించారు. విషయాలను గ్రామాలుగా విభజించారు. ఇది ప్రధానంగా కనిపించే అంశం. భుక్తి అంటే ఒక రకంగా ఈనాటి రాష్ట్రాలతో సమానం. తీరభుక్తి, నాగభుక్తి, అహిశ్చత్ర భుక్తి, పుండ్రవర్ధక భుక్తి, ఇలా భుక్తులు విభజించారు వాటిని. భుక్తి. ఈ భుక్తులపై అధికారిని ఉపారిక లేదా యువరాజులు కనుకుంటే ఎప్పుడైతే ఉపారిక మహారాజు అని పిలిచేవాళ్ళు. సర్వసాధారణంగా ఈ ఉపారికలుగా యువరాజుల్లో లేదా రాజకుటుంబీకులు నియమించేవాళ్ళు. మళ్ళీ భుక్తిశాల మళ్ళీ మంత్రిమండలి ఉండేది. అయితే గుప్త యుగంలో మంత్రిమండలి, ఈ భుక్తి స్థాయిలోని మంత్రిమండలి ఉపారికలకు విశ్వాసబద్ధులుగా ఉండేవాళ్ళు. ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ ది భుక్తి వర్ రెస్పాన్సిబుల్ టు ది ఉపారికాస్. మౌర్యయుగంలో అలా కాదు. మౌర్యయుగంలో తిరిగి మళ్ళీ వాళ్ళు రాజ్యం మొత్తాన్ని జనపదాలకు విధిస్తే జనపదాల మీద మంత్రిమండలి రాజుకి విశ్వాసబద్ధంగా ఉండేది. అట్లా కాదు, పరిపాలన వికేంద్రీకరణ ఇది ఒక లక్షణం. ఇక తిరిగి మళ్ళీ ఈ భుక్తుల్ని విషయాలుగా విభజించారు. విషయ అంటే వాటి జిల్లా స్థాయి అనొచ్చు మనం. ఈ విషయ అధిపతిని విషయపతి అని పిలిచేవాళ్ళు. విషయపతికి సహాయం చేయడానికి నగర సభలు ఉండేవి. ఆ నగర సభలు సలహా సంప్రదింపుల సంఘంగా పనిచేసేవి. ఈ నగర సభల్లో ముఖ్యంగా నలుగురు కనపడతారు. నగర శ్రేష్ఠి అంటే శ్రేణుల గురించి మనం చెప్పుకున్నాం. ఆ శ్రేణుల యొక్క అధిపతి, పట్టణ శ్రేణి అధిపతి. మొత్తం శ్రేణుల యొక్క ఒక విభాగం ఉంటుంది. రెండవవాడు సార్ధవాహుడు, వర్తక సంఘ అధ్యక్షుడు. 3 ప్రథమ కులీనుడు, కార్మిక శ్రేణి అధ్యక్షుడు. ప్రథమ కాయస్థ, ముఖ్య లేఖకుడు. ఈ నలుగురు ఒక రకంగా సలహా సంప్రదింపుల మండలిగా ఉండేది. విషయ స్థాయిలో విషయపతికి వీళ్ళు సలహాలు ఇస్తుండేవాళ్ళు. వీళ్ళు పరిపాలనలో జోక్యం చేసుకుని ఉండేవాళ్ళు. ఈ విషయాలకి కేంద్ర ప్రభుత్వానికి మధ్య కొద్దిమంది అధికారులు ఉండేవారు. వారిని ఆయుక్త అని పిలిచేవారు. ఆయుక్త. ఇక తిరిగి మళ్ళీ ఈ విషయాలు గ్రామాలుగా విభజించబడ్డాయి. గ్రామాలలో అధిపతిని, గ్రామ పెద్దని గ్రామిక అని పిలిచేవాళ్ళు. ఇక్కడ కూడా పంచమండలి అనేటి గ్రామ సభ ఉండేది. పంచమండలి ఆ గ్రామాల్లో ఉండే ముఖ్యులతోటి వాళ్ళు సలహా సహకార సంపదలకు అందించేవాళ్ళు. కానీ మీకు అర్థం కావాలి, ఉపారిక మంత్రిమండలి అతనికి రెస్పాన్సిబుల్గా ఉండేది. విషయపతి ఈ నలుగురితో కూడినటువంటి మండలి ఉండేది. గ్రామాల్లో పంచమండలి ఉండేది. కాబట్టి పరిపాలన వికేంద్రీకరణ ఇక్కడ కనబడుతుంది. ఎప్పుడైతే పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుందో నిర్ణయాలు తీసుకోవడం అక్కడ లోకల్గా తీసుకుంటారు కాబట్టి త్వరితగతిన తీసుకోవడం వల్ల పరిపాలన బాగుంటుంది అనేది ఒక లక్షణం. కొన్ని సందర్భాలలో కొన్ని గ్రామాల సమూహాలు కలిపి విత్తి అని పిలిచేవాళ్ళు. అంటే వాటి మండలాల స్థాయి అనుకోండి. భుక్తి అంటేనేమో రాష్ట్రాల స్థాయి, విషయ అంటే జిల్లాల స్థాయి, విత్తి అంటేనేమో మండల స్థాయి, గ్రామ స్థాయి. కనుక ఇటువంటి పరిపాలన వీళ్ళు అందించారు. గ్రామాలలో పన్ను వసూలు చేయటం, రహదారుల మీద, దేవాలయాలకు సంబంధించి నీటిపారుదల సౌకర్యాలని పర్యవేక్షించడం, ప్రధానంగా గ్రామ స్థాయిలో జరిగేది. పంచమండలి ఈ పనులు చూసేది. కాబట్టి పరిపాలనా విభాగాలకు సంబంధించిన వాటి మీద అప్పుడప్పుడు పరీక్షలు వస్తున్నాయి మనకి ఎగ్జామినేషన్లో. వీటిని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక దీని తర్వాత చాలా ముఖ్యమైనటువంటిది గుప్తుల సంస్కృతి, దేవాలయ నిర్మాణాలు. దానికి సంబంధించి నేను మీకు నెక్స్ట్ క్లాస్లో తెలియజేస్తాను. ప్రస్తుతానికి స్వస్తి.